హలో, హలో. శ్రీరామ్ అండి. అవునండి. అదే ఇప్పుడు ఎక్స్ సర్పంచ్ ఉన్నారు కదా దేవేందర్ గారు, అవును సార్. దాని గురించి అని కాల్ చేస్తాను. ఏందండి ఇది డీటెయిల్స్ ఏంది ఇది? అదే ఆయన తీసుకున్నాడు సార్, పెద్ద ఆయన డబ్బులు ఈయన వేరే వాళ్ళ దగ్గర ఇచ్చి తీసుకుండు. కిడ్నీ ఇప్పిస్తానని చెప్పేసి 10 లక్షలు. ఆ, ఆ, ఇక నేనే కల్పించాను, నేనే పరిచయం చేశాను సార్ కూడా అప్పుడు. ఓకే, దేవేందర్ గారికి మీరే ఎవరిని పరిచయం చేశారు ఫస్ట్? సార్ సార్ని ఎవరినండి? సార్ని సార్ అరుణాథరావు సార్ని. మీరే పరిచయం చేశారు స్టార్టింగ్. ఆ, ఓకే, మరి కిడ్నీ ఇప్పిస్తాను తీసుకున్నప్పుడు మళ్ళీ తర్వాత ఏమైంది? ఇప్పిస్తానన్నాడు, ఇవ్వలేదు ఆయన. ఇప్పుడు ఇస్తారు ఇస్తాం ఇట్లనే ఇప్పుడు ఆయన వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. ఓకే, కోప్షన్ నెంబర్ ఇప్పిస్తానని అన్ని కొన్ని డబ్బులు మొత్తం 1,86,00,000 తీసుకున్నాడు సార్ ఆయన. ఓకే, మొత్తం 1,86,00,000. అవును సార్. అంటే ఇప్పుడు ఏదో వేరే వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నప్పుడు కూడా 16 lakhs కూడా అతను తీసుకుంటారు. అది కూడా ఈయనే కట్టిండు, సోమేష్ యాదవ్ అని. ఆయనకు వాళ్ళు సార్ దగ్గరికి వచ్చి లొల్లి చేస్తుంటే ఆ సార్ ఏమన్నాడంటే, దేవేందర్ నీ దగ్గర ఉంటే చూడు, నేను తర్వాత మాట్లాడతాను కానీ చూసిరని చెప్పి వాళ్ళ ఓరియన్ దగ్గరికి వచ్చి లొల్లి పెడుతుంటే ఈయన ఇంటికి తీసుకొని వచ్చి మరీ కట్టినాడు 16 లక్షలు. సోమేష్ యాదవ్ అని సుచిత్ర దగ్గర ఉంటాడు సార్ ఆయన. ఓకే, తనకు కూడా దేవేంద్ర కట్టాడు. దేవేందరే కట్టాడు. ఓకే, మళ్ళీ ఆ తర్వాత డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? ఇక ఇస్తా అనుకుంటా తిప్పి లాస్ట్ గా ఆయన చనిపోయాను. అది ఎమ్మెల్సీ కూడా ఏదో చెప్పిండంట కదా. అవును, కోఆప్షన్ నెంబర్ సార్. కోఆప్షన్ నెంబరా? ఓకే, ఇప్పుడు మొత్తం 1.86. తర్వాత వాళ్ళ కొడుకులు వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదు దీని గురించి? ఈయనకే వార్నింగ్ ఇచ్చినట్టు ఉన్నారు వాళ్ళు ఫోన్ చేసి, నువ్వు ఇక్కడికి రావద్దు, చేయొద్దు అది ఇది అని చెప్పేసి. అంటే మీరు సార్ చనిపోయినాక మీరు ఇంకా పోవట్లేదు అక్కడికి? పోవట్లేదు, వద్దన్నారు నన్ను. ఇతని దగ్గర నుండి అయితే అరుణాథరావు తీసుకుంది అయితే వాస్తవమే వాస్తవమే సార్. ఓకే, సరే అండి. అదే మీరు వస్తారు అని చెప్పారు, 2 రోజుల నుండి రావట్లేదు మీరు. లాస్ట్ నేను వీక్ కొంచెం డ్యూటీ పని మీద బయటకు వచ్చాను సార్ నేను. సరే సరే, ఓకే అండి. శ్రీరామ్ గారు, ఇంకోటి అండి, ఇప్పుడు దేవేంద్ర గారు ఇచ్చినప్పుడు అందులో నుండి ఎవరికో లేడీకి కూడా ఇచ్చారంట కదా అరుణాథరావు గారు? అవును, శేషారత్నం అని 43 lakhs తీసుకున్నాను తను. దీంట్లో నుండి ఆమెకి ఇచ్చారా? సార్ ఇచ్చిండు, అరుణాథరావు సార్ ఇచ్చారు. అరుణాథరావు సార్ ఇచ్చిండు. ఓకే ఓకే, తను మళ్ళీ రిటర్న్ అయితే ఇవ్వలేదు ఇంకా? ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు. ఓకే ఓకే, డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయండి అవి? డీటెయిల్స్ అంటే సార్ అప్పుడు పేపర్ కింద రాసుకున్నాడు. ఏ సార్ రాసుకున్నాడు డీటెయిల్స్? అరుణాథరావు సార్ మరి రాసుకుండో రాసుకోలే తెలియదు. దీంట్లో నుంచి అయితే ఇచ్చిండు. ఓకే, వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఉండే ఇచ్చాడు. శేషారత్నానికి ఇచ్చిండు. ఓకే ఓకే, మీరు చెప్పారా తనంతట తానే ఇచ్చాడా సార్? మీరేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా తనే ఇచ్చాడా? ఆయన ఇచ్చిండు సార్. ఆయన ఇచ్చాడా? ఓకే, సరే అండి. ఓకే.